అనుచరులు సుమారు 30 మందితో తెలుగుదేశం పార్టీలోకి చేరారు. సామలకోట తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అడబాల కుమారస్వామి, కార్యదర్శి బడుగు శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే చినరాజప్ప పాల్గొని పార్టీలోకి చేరిన వారికి కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చినరాజప్ప, జనసేన జిల్లా పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామిలు మాట్లాడుతూ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి విజయానికి కృషి చేయాలని ప్రజలను వారు కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జనసేన పార్టీలో జాయిన్ అవ్వాలి, మాకు సీట్ రాలేదని తెలుగుదేశంలో జాయిన్ అవ్వాలి. ఖచ్చితంగా ఏదైనా తెలుగుదేశం అయినా, జనసేన పార్టీ అయినా, బీజేపీ అయినా ఈ రోజు మనం ముందున్నటువంటి లక్ష్యం రాజప్ప గారి గెలుపు. రాజప్ప గారు గెలిస్తే తద్వారా ఈ రాష్ట్ర వర్గంలో మంత్రివర్గంలో ఉంటారు. మంత్రివర్గం అవడం ద్వారా మన నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు వచ్చి ముందు మంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా అభివృద్ధి చేశారో దానికన్నా ఎక్కువగా అభివృద్ధి చేయడానికి వీలుంటుంది. ఎన్డీఏ కూటమి అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారికి వెన్నుదన్నుగా ఉన్నారో, ఏ విషయంలో ముందుండి ఏ విధంగా ఉన్నారో అదే విధంగా మీరు కూడా రాజప్ప గారి విషయంలో ఉండాలని ఆయన అడుగుజాడలో పనిచేస్తూ ఈ రోజు ఎక్కడైనా రాజప్ప గారితో తిరుగుతున్నారనే సందర్భంగా మీరు కూడా పెద్ద ఎత్తున రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థి అయినటువంటి దగ్గరలో ఉదయ శ్రీనివాస్ గారి గుర్తు, గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి అఖండమైనటువంటి మెజార్టీతో గెలిపించాలని, అలాగే రాజప్ప గారి యొక్క గుర్తు తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్ గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపిస్తారని కోరి ఈ రోజు కొత్తగా శివరాం గారి ద్వారా వారి యొక్క అనుచర వర్గం అనేది, మిత్ర బృందం అనేది, స్నేహితులు, బంధువులకి అందరికీ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆహ్వానం పలుకుతూ మరింత ఉత్సాహంతో పనిచేసి రాజప్ప గారు గెలుపు వచ్చేయాలని, అలాగే ఎంపీ అభ్యర్థులను కూడా గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం. నాకు శివ గారు జయనం సందర్భంగా ఇప్పుడు అంతర్గతంగా కూడా జయనం సందర్భంగా అందరూ కూడా అభినందన తెలియజేస్తున్నారు. అలాగే వార్డు సంబంధించి 11 వార్డు సమితి రవి గాని, ప్రసాద్ గాని ఇద్దరు కూడా అంగీకరించి మన అలాగా స్పోర్టివ్ గా ఉండాలి, మన అన్నం తెచ్చుకోవాలి, మనం వాటిని బలం చేసుకోవాలని స్పోర్టివ్ గా పనిచేయండి. వాళ్ళిద్దరు కూడా అభినందన తెలియజేస్తున్నాను. ఇంకా పెద్దలు కూడా ఇంకా వచ్చి చాలా మంది ఉన్నారు. ఎక్కడ బ్రేక్ అయ్యకుండా తీసుకురావాల్సిన బాధ్యత మీరు చూడాలి. మా బ్రేక్ ఇన్స్పెక్టర్ అపోజిషన్ పార్టీకి వెళ్ళేటప్పుడు అందుచేత ఇప్పుడు ప్రచారంలో బ్రేక్ అవుతుంది. అందుచేత ఖచ్చితంగా మనం ఎక్కువ ఇబ్బంది లేదు. అన్ని బ్రేక్ వేస్తున్నాడు, అలాగా బ్రేక్ వేసి వెళ్తా ఉంటున్నాం. అన్ని ప్రచారంలో బ్రేక్ వేస్తున్నారు. అందుచేత అప్పుడు వచ్చినప్పుడు చాలా మంది పారిపోతున్నారు. చాలా మంది బాబు మా దగ్గర రావద్దు అంటున్నారు. మొత్తం మీద ఆ బ్రేకులు పడతాయి కనుక మనకి విజయం సామకోట బ్రహ్మాండం మెజార్టీ మనం గెలుస్తాం. ఇలా అందరూ కూడా చాలా మంది ఇప్పటికే జాయిన్ అయ్యారు. విచిత్రం ఏంటంటే జాయిన్ వాళ్ళందరూ కూడా మాతో తిరుగుతూ మరి అందరూ ఉన్నారు. అలాగే జనసేన వాళ్ళందరూ కూడా తిరుగుతూ నెగ్గించడానికి అందరూ పూర్తి చేస్తున్నారు. బీజేపీ వాళ్ళు తిరుగుతూ వాళ్ళు కూడా మా ప్రచారం చేసి ముందుకెళ్తున్నారు. అంటే కూటమి ఐక్యత ఎక్కడ కనపడలేదు, మన దగ్గర బాగా కనపడదు, బాగా పనిచేస్తున్నారు. అలాగే జాయిన్ అయిన ఉన్నారు, మనకి కొత్తగా జాయిన్ అయిన ఉన్న అందరినీ కూడా కలుపుతూ రైలు భూమిలు ఎలా ఉండవు, ఆ రైలు భూమి ఎక్కే తర్వాత కూడా ఎక్కడ దాకా వెళ్తుందో అలాగా జాయిన్ అయిన అందరూ కూడా ఉంటూ ముందుకెళ్ళిపోతున్నారు. అందరికీ కూడా మరి స్పోర్ట్ గా తీసుకున్నందుకు వారందరూ కూడా అభినందన తెలియజేస్తారు. ఎందుకంటే భోగి రిజర్వేషన్ కూడా ఎక్కువైపోయి భోగి కూడా ఎక్కువైపోతుంది. మాకు ఇప్పుడు ఎక్కువైపోతుంది, ప్రాబ్లమ్స్ కూడా అన్ని కూడా మనం ముందు ఎక్కిన తర్వాత అన్ని సెటిల్ చేసుకుంటారని చెప్పి తెలియజేసుకుంటూ ఏదేమైనా ఇవాళ సామలకోట మున్సిపాలిటీలో మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. మా దొరబాబు అన్నట్టు కొన్ని బ్రేక్ ఇన్స్పెక్టర్ వల్ల కొన్ని పనులు ఆగిపోయినా అవన్నీ కూడా మళ్ళీ అన్ని కూడా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అలాగే మీకు తెలుసు, నేను 5 సంవత్సరాలలో కూడా మీ కోర్టు తెచ్చాను. మొత్తం నియోజకవర్గం అంతా కూడా ఏదెక్కడ అవసరం చూడటం, చేయటం, చెప్పడం, చేసేయడం పని అలాగా చేసుకెళ్ళిన వర్క్లు అని భవిష్యత్తులో కూడా ఇప్పుడు ప్రచారంలో కూడా చూస్తున్నాం. మనం చాలా డ్రైన్లు ప్రాబ్లం ఉన్నాయి, రోడ్లు ప్రాబ్లం ఉన్నాయి, ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఇవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మొత్తం మీద ఇవాళ ప్రభుత్వం ఇవాళ అనేక విధాలుగా ప్రజలు ఇబ్బంది పెట్టింది. ఇవాళ ప్రజలందరూ కూడా ఇసుకపోయారు. ఇవాళ తెలుగుదేశం చేయడానికి ప్రతి ఒక్కరు ఉన్నారు. అందుకే ఇంత పెద్ద ఎత్తున జాయినింగ్ కూడా జరుగుతున్నాయని చెప్పి తెలియజేసుకుంటూ